పార్టీని కొడుతున్నారు. మెడలో కండవాలు ఉన్నాయా లేవని పక్కన పెడితే సపోర్ట్ చేసే ప్రతి విద్యార్థిని కూడా అంతంతమంది పోలీసులు పహారా. అసలు ఏంటి నిజంగానే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? మరియు మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం ఏమైనా జరుగుతుందా ఇక్కడ? ఏంటి ఏమంటారు మీరు? దీనికి సమాధానం చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఈ యూఐటీవీ వేదిక ద్వారా నేను అందరు నిరుద్యోగులకు కానీ ఈరోజు డిఎస్సి ఆస్పిరెంట్స్కి కానీ నేను ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే 7 ఏళ్ల తర్వాత మళ్ళొకసారి టీచర్లుగా ఈరోజు అవకాశం కావాలి అని చెప్పేసి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా 6 నెలల్లో మీకు డిఎస్సికి అనౌన్స్ చేస్తామని చెప్పి దాని ప్రకారంగానే పోతుంది. అదే 6 నెలల్లో మనం డిఎస్సిని వేయడం జరిగింది. అదే దాంట్లో టెట్ కూడా మనము ఎవ్రీ 6 monthsకు టెట్ నిర్వహిస్తామని చెప్పినాము. అదే టెట్ కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఆందోళన ఏంటంటే కొద్దిగా వీళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ చేసిండు కొన్ని సంస్థలు. అవి కొన్ని ప్రైవేట్ సంస్థలు కన్ఫ్యూజన్ చేసినాయి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. కానీ దీన్ని ఏంటంటే మొత్తం మసిపూసి మారడికాయ చేసి ఇక ఏదో అయిపోయింది అని చెప్పేసి నిజంగా నిన్న దెబ్బతిన్న వాళ్ళందరూ ఆస్పిరెంట్స్ అయినా నిన్న దెబ్బతిన్న వాళ్ళందరినీ ఈరోజు కేటీఆర్ గారు పిలిచి మాట్లాడారు కదా, వాళ్ళందరూ రేపు పొద్దున హాల్ టికెట్లు చూపిస్తారు. వీళ్ళందరివి రేపు పొద్దున హాల్ టికెట్లు డౌన్లోడ్ అయితే వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ ఒక్కటన్నా చూపించమని చెప్పండి, చూపిస్తే 100లో ఒకరిని చూపించమని చెప్పండి. మేము ఏమంటున్నామంటే తెలంగాణ ఉద్యమం చేసి ఈరోజు కేసుల బారిన పడి ఈరోజు మేము దేనికి కూడా అర్హులుగా కాకుండా ఈరోజు మిగిలిపోయినాం. మాకు ఎలాంటి అర్హత లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నికార్సైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు అయినవో వాళ్ళందరి కేసులు కొట్టేసేంత వరకు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు దొరికేంత అవకాశం లేదు. కంప్లీట్ చేయని చెప్పండి. ఈరోజు ఎవరైతే 5 లక్షల మంది అప్లై చేసుకున్నారో దాదాపుగా 5 లక్షల మంది రేపు పొద్దున ఎవరికి జీవిత భవితవ్యం చూపించాలి? 25,000 స్కూళ్ళ 1,20,000 మంది టీచర్లు ఉండాలి. ఇప్పుడు మనకు 1,20,000 అవును 1,20,000 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట ఈరోజు 1,00,000 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో 10 లక్షల మంది విద్యార్థుల జీవిత భవితవ్యం మొత్తం ఈ 11,000 మంది చేతులలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్సి కంప్లీట్ అయిపోతే వీళ్ళు క్వార్టర్లో హాఫర్లీ కన్నా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేరుకుంటారు ఉద్యోగాలు. గతంలో లాగా 2017లో డిఎస్సి పడితే 2018లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్లు కాకుండా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల చేతుల్లోకి వెళ్ళి గెలిచింది. కాబట్టి నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీని వాళ్ళకి ఇచ్చిన హామీని దాన్ని నెరవేర్చే భాగంలో పోతుంది. ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగిందనే విషయాన్ని మా మిత్రులు ఒప్పుకోకపోయినా కూడా నేను చెప్తా. నేను అక్కడ 10 ఏళ్ళున్నా, ఆ 14 ఏళ్ళు పోరాటంలో ఉన్నా, కాబట్టి 24 ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నా. నేను అక్కడ మనం ఏం చేసినాం అనేది మనం చెప్పాలి. 61 ఏళ్ళు వయసు పెంచినప్పుడు అక్కడ దాదాపుగా 30 నుండి 40,000 మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎసరబడ్డది ఈరోజు నిరుద్యోగులకు. దాన్ని ఎవరం మనం పరిగణనకు తీసుకుంటలేం, దాన్ని అంతా మర్చిపోయినాం. అదొకటే పాయింట్ ఆఫ్ కాదని అనుకుంటున్నాం మనం. కానీ అక్కడ మనకు డిఎస్సి ఎందుకు జరగలేదు అనే విషయాన్ని ఈరోజు వరకు మనం చెప్తలేం. కానీ ఈరోజు డిఎస్సి వేయంగానే ఈరోజు గగ్గోలు పెట్టి ఈరోజు మనము ఏదో కొంపలు వండుకపోయినట్లుగా మనము వ్యవహరించడం మాత్రం ఇది పద్ధతి కాదు. ఇంకోటి, ఇష్టం ఉన్నట్లు ఎవరినంటే అట్లని ప్రశ్నించే వాళ్ళని అందరినీ కూడా మనం ఏం చేయలేదు అని మనం అంటున్నాం కదా. తీర్మానం వల్ల ఏం చేయలేదా? అధికార పార్టీలో ఉన్నటువంటి నేను ప్రశ్నించినప్పుడు నన్ను ఏం చేయలేదా? మనము ఏదైతే పదజాలాలు మనం మాట్లాడినా, మనం ఇంకొకరు మాట్లాడినా, ఇక్కడ ఉన్న ప్యానల్ మిత్రులు మాట్లాడినా కూడా మనం ఒక గౌరవప్రదంగా మనం మాట్లాడాలి. కానీ నేనేమంటున్నా అంటే ప్రతిదీ కూడా అగౌరవపరంగా మాట్లాడుకుంటూ మనం తీసుకుపోవడం అనేది పద్ధతి కాదు. ఒకటి, మనం ఏదైతే నినాదం తీసుకొని మనం ఒక పోరాటం చేస్తున్నాం, ఆ పోరాటాన్ని సార్థకతం చేయడానికి దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, దాన్ని ఎవరిని కలిస్తే కంప్లీట్ అవుతుంది అనే విషయాన్ని చూడాలి. గతంలో లాగా నేను మినిస్టర్ని కూడా కలిస్తే మినిస్టర్ చూసినా కూడా మినిస్టర్ రిప్రజెంటేషన్ పైకి పోయేది కాదు. కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు. ఇది ప్రజాపాలన, ప్రజలకు అందరికి అందుబాటులో ఉన్న పాలన, అందరికీ ఎవరికి ఎలాంటి
ఫెసిలిటీస్ కావాలన్నా ఆ ఫెసిలిటీస్ని అందిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుంటుంది. కాదు రవి గారు, ఇప్పుడు ప్రజాపాలన మీరు అంటున్నారు. ఈ ప్రజాపాలనలో సరే ఎవరైనా వాళ్ళ యొక్క నిరసన తెలిపే కార్యక్రమం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సరే విద్యార్థులు వాళ్ళ నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు, మీడియా అడ్రస్ చేసి దాన్ని చూపించాలి కాబట్టి మేము చేస్తే మా మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? మీడియా మీద ప్రశ్నించొద్దాం మేము. ఒకటి నేనేమంటున్నా, గతంలో కేసీఆర్ గారు ప్రవర్తించినట్టు మీరు ప్రవర్తిస్తారా? నేను ఉద్యమం నుండి వచ్చినోడిని, నాకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మీడియా వల్లనే ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది బలపడ్డది అనే విషయాన్ని నేను గౌరవిస్తా. ఈ రోజు నిన్న జరిగిన సంఘటనలో ఎక్కడైనా మిస్టేక్స్ జరిగిన దాంట్లో ఉంటే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం తరఫున అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సభ్యుడిగా నేను దానికి రియల్గా జర్నలిస్టులకు జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఇక్కడ నిరుద్యోగుల పాలిట శాపంగా మారొద్దు, రెచ్చగొట్టొద్దు. రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. నేను ఈరోజు దాదాపుగా 30 మందితో మాట్లాడినప్పుడు ఉదయం నుంచి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా అన్న మాకు టైం సరిపోతలేదు, మేము ఆ టైంని పెంచాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడినామని అంటున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు పెంచితే ఏమవుతుంది, పెంచకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ముందు కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. ఇది అయిపోయిన గ్రూప్ 1 ఉంటుంది, ఇది అయిపోయిన గ్రూప్ 2 ఉంటుంది, ఇంకా చాలా ఉద్యోగాలు భర్తీ చేసేది ఉంటుంది, అన్ని అంశాలు ఉంటాయి. అన్ని అంశాల మీద ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీకు ఏదైనా వెసులుబాటు కాలేదు అన్నప్పుడు దాని మీద మీరు ప్రశ్నించవచ్చు, అడగవచ్చు. అడిగే హక్కు ఉంది. ఈరోజు చైతన్యంగా ఉన్నటువంటి ప్రజల్లో ఎవరికైనా అడిగే హక్కు ఉంది. కానీ అడిగే విధానం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఈరోజు జర్నలిస్టులు ఏమైనా పదజాలంతో ఏమైనా మాట్లాడారా? పోలీసులు ఏమన్నా? పోలీసులు ఎందుకు అంత ఎలాగ వ్యవహరించాల్సిన అవసరం? పోలీసులకు అక్కడ ఉండేటువంటి వాళ్ళ లిమిట్స్ ఏమో మనం కూడా చూసినాం. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వ్యవస్థలో నుండి మనం కూడా 10 ఏళ్ళు పాలించి వచ్చినామో మనకు కూడా తెలుసు. ఆ విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అది నాలాంటి వాడు చెప్తే ఇంకా సిగ్గుపోతుంది. ఆ విషయం మీరు మళ్ళొకసారి ఆలోచించుకొని వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి విషయాల మీద. నేను ఒకటే చెప్తాను, ఈరోజు కూడా తమ్ముడు ఇంతకుముందు జడ్చల నుంచి మాట్లాడినటువంటి శశిధర్ గారు, నేను ఒకటే మీకు కూడా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ బల్మూరి వెంకట్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైనా కూడా అందరూ కూడా మీరు చెప్పినటువంటి రిప్రజెంటేషన్స్ని అందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోయినరు. కానీ ప్రభుత్వం కూడా ఒకవైపు ఆలోచిస్తుంది. ఈరోజు అక్కడ 10 లక్షల మంది విద్యార్థులు కూడా ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇమ్మీడియట్లీ టీచర్స్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు డిఎస్సి కంప్లీట్ అయిపోతే మీకు తొందరగా ఉద్యోగాలు ఇచ్చి 11,000 మందికి ఉపాధిని ఇస్తే మళ్ళొచ్చే సంవత్సరానికి మళ్ళొక 11,000 కాకపోతే అప్పటికి ఉన్నటువంటి వెసులుబాటుతో ఇంకా 16,000 వస్తాయి. ఇంకా 6,000 టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిపోయిన సీట్లు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ దీంట్లో కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వెసులుబాటు అయితే మనకే ఉపాధి కలుగుతుంది నిరుద్యోగులకు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి ఇప్పుడున్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అంతేగాని మనం దాని మీద మళ్ళీ మనం రాద్ధాంతం చేసుకుంటే మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకు వచ్చిన అవకాశాన్ని మన నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద మనం పోరాడినాం. 10 ఏళ్లలో మన నియామకాలు జరగకపోయినా ఇప్పుడు జరగడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పేసి నిరుద్యోగులకు నేను కానీ మీరు దీన్ని దాటవేసే కార్యక్రమం చేస్తాను. క్లియర్గా ఇప్పుడు సరే మీరు స్పందించలేదు. ఎవరు కూడా మీ పై స్థాయిగా ఎవరు కూడా స్పందించలేదు. కేటీఆర్ గారు నిన్న ఫోన్లో మాట్లాడారు. ఎవరైతే దెబ్బలు తిన్న జర్నలిస్ట్ ఎవరు ఉన్నారో కనీసం మీ పార్టీ నుంచి కానీ మీ ప్రతినిధి ఎవరన్నా ఒక్కరన్నా మాకు పరామర్శించే కార్యక్రమం చేశారు? నేను చెప్తున్నా రవి గారు, ప్రభుత్వం అన్ని విధాలుగా అంటే 2 విధాలుగా ఆలోచిస్తుంది. అటు విద్యార్థుల పక్షాన ఆలోచిస్తుంది, ఇటు డిఎస్సి ఆస్పిరెంట్ల పక్షాన ఆలోచిస్తుంది. ఈరోజు ఈ 10 లక్షల మంది విద్యార్థులు ఇట్లే ఉండనా? వీళ్ళకు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోనా? డిఎస్సి ఇట్లే మనం లాంగ్గా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే నేనేమంటున్నా అంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. టైం ఇచ్చిండ్రు, మనం ఆ టైంని మనకు అవకాశం ఉన్నదాన్ని మనం వినియోగించుకుందాం. లేదు ప్రభుత్వాన్ని అడిగిన క్వశ్చన్ అయితే అది కాదండి. నేను అడిగి జర్నలిస్ట్ మీద, ఎందుకంటే మీరు పరామర్శించి కనీసం ఎవరు పరామర్శించాలి అన్నారు. మీరు చెప్పండి, నేను కాదంటారు. దీనికి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇట్లా జర్నలిస్టుల విషయంలో నేను చెప్పిన కదా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్లీజ్. లైన్లో ఉండండి ప్లీజ్. జర్నలిస్టులకు జరిగినటువంటి విషయంలో నేను కూడా ఖండిస్తున్నా.